పులివెందుల పట్టణంలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జయమ్మ కాలనీ వద్ద భారీగా నీటి లీకేజీ సమస్య నెలకొంది. నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ నుంచి పట్టణానికి సరఫరా అవుతున్న ప్రధాన పైప్లైన్లో లీకేజీ ఏర్పడడంతో రాత్రి 2 గంటల నుంచి నిరంతరంగా నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహం ఉదయం వరకు ఆగకుండా కొనసాగుతుండడంతో ప్రధాన రహదారి మొత్తం చెరువును తలపించేలా మారింది. ముఖ్యంగా జయమ్మ కాలనీ వద్ద ఉన్న దుకాణాంగారులు, చిన్న చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ దుకాణాల్లోకి నీరు చేరడంతో వస్తువులు పాడవుతున్నాయని, వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని బాధితులు వాపోతున్నారు. రోడ్డుపై నిరంతరం నీరు ప్రవహించడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జారిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అదనంగా నీరు నిల్వ ఉండడం వల్ల దోమల పెరుగుదల, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి సమస్య ఏర్పడి గంటల తరబడి గడిచినా సంబంధిత మున్సిపల్ అధికారులు లేదా వాటర్ వర్క్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు. తక్షణమే పైప్లైన్ లీకేజీని మరమ్మత్తు చేసి రోడ్డుపై నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను వారు కోరుతున్నారు.